అయినా క్షీర రామలింగేశ్వర సన్నిధికి వచ్చామండి. ఆ సన్నిధిలో ఆ వినాయకుడిని సిద్ధి బుద్ధి వినాయకుడు అండి. అన్ని దేవుళ్ళని మీకు దర్శించుకునే అవకాశం దొరుకుతుంది. చూడండి మీరు కంపల్సరీ. సరస్వతీదేవి సరస్వతీదేవి ఇక్కడైతే మీరు చూడండి. అష్టలక్ష్ములు అష్టలక్ష్మి అష్టలక్ష్ములు అలాగే మేధా దక్షిణామూర్తి అండి. వల్లిదేవ సేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈశ్వరుడండి. అలాగే భక్త మార్కండేయుడు శివుడి కోసం తపస్సు చేశాడండి. ఆయన అలాగే కార్తికేయుడండి. ఇందులో శ్రీ యోగ ఆంజనేయ స్వామి, అలాగే శ్రీ యోగ నరసింహస్వామి, శ్రీ అమృతవల్లి తాయారు, శ్రీ సూర్య భగవానుడు రాధాకృష్ణులు పంచారామాల్లో ఒకటైన క్షీరారామలింగేశ్వరి సన్నిధిలో ఉన్న దేవుళ్ళండి. మీరు అన్ని దేవుళ్ళని ఒకసారి దర్శించుకోవచ్చు. ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. అలాగే శ్రీ సరస్వతీదేవి అలాగే గీతోపదేశం చేయుచున్న శ్రీకృష్ణుడు, అర్జునుడు, అలాగే శ్రీ కాళికాదేవి. మీరు దేవుళ్ళు దర్శించుకోండి. పంచారామాల్లో ఒకటైన క్షీరారామలింగేశ్వర స్వామి సన్నిధిలోనండి ఫోటోలన్నీ. మహిషాసుర మర్దిని శ్రీ కంచి కామాక్షిదేవి అలాగే ఇక్కడ వినాయకుడిని పెట్టారండి. వినాయకుడు అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చండి. మీకు కార్తీక మాసంలో అన్ని దేవుళ్ళని దర్శించుకునే అదృష్టం మీకు కలుగుతుంది. చూడండి కంపల్సరీ. అయ్యప్ప స్వామి పంచారామాల్లో ఒకటైన క్షీరారామలింగేశ్వర సన్నిధిలో ఉన్నాం మనమండి. పంచారామాల్లో అయినా రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఇవి అన్నీ ఉన్నాయండి. దేవుళ్ళు ఒకసారి దర్శించుకోవచ్చు మీరు. కార్తీక మాసంలో ఇంత అదృష్టం కలగడం మన పుణ్యఫలం. ఇంత అవకాశం దొరకడం కూడా మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ దొరకదండి. మాలికా పురోత్తమ అంట. అలాగే అన్నవరం సత్యనారాయణమూర్తి స్వామి అండి. అన్నవరం సత్యనారాయణమూర్తి స్వామి.
అలాగే చాముండేశ్వరి దేవి మీకు చాలా చూపించానండి. కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. కార్తీక మాసంలో పంచారామాల్లోనూ ఒకటైన క్షీరారామలింగేశ్వర సన్నిధిలో మీకు ఇవన్నీ చూపిస్తానండి. థ్యాంక్స్ అండి.